ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో మీకందరికీ హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 118, 8, 9 వచనాలు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. క్రైస్తవ ప్రపంచానికి చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగముగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే చాలామందికి రెఫరెన్స్ తెలియదు. ఏది ఏమైనప్పటికీ మరి ఒక పర్యాయము ఈ వచనాన్ని చదువుకునేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకై మొట్టమొదటిగా దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవ జీవితం ఎదుటి వ్యక్తిపై ఆధారపడి జీవించేటువంటిది. ఇక్కడ మనం చూసే సత్యం ఏంటంటే మనుషులను నమ్మొద్దు అని లేదు ఇక్కడ. కాకపోతే మనుషులను నమ్ముకొనుట కంటే లేదా రాజులను నమ్ముకొనుట కంటే పుట్టించినటువంటి దేవుణ్ణి నమ్ముకొనుట, ఆయనను ఆశ్రయించుట మేలు అని చూస్తుంటున్నాం. సహజంగా మనం డబ్బున్న వారిపై నమ్మకం పెట్టుకుంటాం, లేదా మన బంధువులపై నమ్మకం పెట్టుకుంటాం, లేదా మన స్నేహితులపై నమ్మకం పెట్టుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు దైవ జనుల మీద కూడా నమ్మకం పెట్టుకుంటూ ఉంటాం. అయితే వీళ్ళందరూ కూడా మనుషులే. దైవజనులైనా, స్నేహితులైనా, బంధువులైనా, మిత్రులైనా వీరందరూ కూడా అశాశ్వతమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారే. కానీ శాశ్వతంగా జీవించేవాడు, నిత్యం ఉండేవాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రమే. ఆయన మన ప్రతి పరిస్థితిలో మనల్ని ఆదరించేవాడు, మనల్ని స్వస్థపరిచేవాడు, మనల్ని చేరదీసేవాడు అనే సత్యాన్ని ఎప్పుడు కూడా మనం మరచిపోకూడదు. నా జీవిత అనుభవంలో అనేక మార్లు నేను మనుషుల మీద ఆధారపడి జీవించినప్పుడు చాలా వరకు మోసపోయాను. తర్వాత నా యొక్క అనుభవంలో ఈ వచనం పరిశుద్ధాత్మ దేవుడు నా ముందుకు తీసుకొచ్చినప్పటి నుంచి ఇక మనుషుల కంటే దేవుని మీదనే ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అడుగడుగున ఆయన నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. నాకు సహాయం చేసే దేవుడు ప్రియ సోదరుడా నీకు కూడా సహాయం చేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. అందరికీ వందనాలు.